హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే క్యాబేజీ పెసరపప్పు అనమాట. కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తినేలా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మనం క్యాబేజీ ముక్కలు సన్నగా కట్ చేసి చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట, నీళ్ళన్నీ వారిపోయేలాగా. అలాగే పెసరపప్పును కూడా కొంచెం నానబెట్టేసుకోవాలి. అలాగే పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని దానిలో కొంచెం ఆయిలు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని చక్కగా అవి ఫ్రై అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీని అయితే యాడ్ చేసేసుకోవాలి. అదే క్యాబేజీ మీద కాస్త ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్యాబేజీలో నుంచి అయితే మంచిగా వాటర్ అనేది వస్తుంది. ఈలోపు మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాం కదండి, పెసరపప్పు కూడా కొంచెం లైట్గా నానుతుంది అనమాట. ఎప్పుడైనా సరే కూర వండేటప్పుడే నానబెట్టేసుకోవాలన్నమాట. ఆ పెసరపప్పును ముందైతే నానబెట్టుకోవాల్సిన పని లేదు. ఈ కూర వండేటప్పుడు ఆ నానే టైం అంతా సరిపోద్ది అనమాట. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. మనకి క్యాబేజీ కాస్త ఆ వాటర్ అంతా అయిపోయి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం కడిగి పక్కన ఉంచుకున్న పెసరపప్పును కూడా వేస్తే ఈ పెసరపప్పు కూడా క్యాబేజీతో పాటు ఇప్పుడు ఉడకకుండా ఫ్రై అవుతుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా పెసరపప్పు బద్దలు వస్తాయి కదండి, మంచి టేస్ట్గా అయితే ఉంటాయి అన్నమాట. మనకి క్యాబేజీ అలాగే పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. నేనైతే కారం యాడ్ చేసేసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని రైస్లో కలుపుకొని తినేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా సూపర్ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేయండి ప్లీజ్.